హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక లగ్నం, మకర లగ్నం గురించి తెలుసుకుందాం. ఈ మకర లగ్న జాతకులు, ఇది వేద జ్యోతిష శాస్త్రంలో మకర లగ్నం 10వ లగ్నం. దీని అధిపతి శనిదేవుడు. ఇది ఒక చర రాశి మరియు భూతత్వ లగ్నం. ఈ మకర లగ్న జాతకుల జీవితం, స్వభావం మరియు వీరికి అనుకూల గ్రహాలు, ఇతర ముఖ్య విషయాలు ఈరోజు తెలుసుకుందాం. వీరి శారీరక మరియు వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయంటే, రూపము వీరు చాలా సాధారణంగా సన్నగా దృఢమైన ఎముకల నిర్మాణం కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఒక రకమైన గంభీరత, పరిపక్వత, మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇక వీళ్ళు శని ప్రభావం వల్ల క్రమశిక్షణ, సమయపాలన మరియు కఠిన శ్రమను నమ్ముకుంటారు. నియమానుసారంగా నడుచుకునడానికి ఇష్టపడతారు. ఇక అనుకున్న కార్యాన్ని పూర్తి చేసే వరకు వీరు విశ్రమించరు. వీరికి బద్ధకం అంటే నచ్చదు. నీతి, నిజాయితీ, పట్టుదలతో ఉంటారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. తమ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని సహించరు అని చెప్పవచ్చు. ఇక వీరి జీవితంలో ఆలస్యంగా విజయం దక్కుతుంది. అంటే వీరికి తొలినాళ్ళలో కొన్ని కష్టాలు ఎదురై వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా 30 నుండి 35 సంవత్సరాల తర్వాతనే వీరికి అద్భుతమైన ఎదుగుదల, విజయం లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ మకర లగ్నానికి అనుకూల గ్రహాలు, వీళ్ళకి ఏ గ్రహాలు మేలు చేస్తాయో చూద్దాం, ఏ గ్రహాలు కీడు చేస్తాయో కూడా చూద్దాం. శని, సాటర్న్ 1 మరియు 2వ ఇల్లు అధిపతి అవ్వడం వల్ల లగ్నాధిపతి శుభుడు. దీనివల్ల ఆయుష్, ధనము ఇస్తాడు. ఇక శుక్రుడు 5 మరియు 9వ ఇల్లు అధిపతి అవ్వడం వల్ల అత్యంత శుభుడు, యోగకారకుడు. విద్య, సంతానం, అదృష్టం, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు. ఇక బుధుడు 6 మరియు 9 ఇల్లు అధిపతి అవ్వడం వల్ల శుభుడే, కానీ 6వ ఇంటి ఆధిపత్యం కూడా తీసుకున్నాడు కాబట్టి 50-50 అని చెప్పవచ్చు. ఇక భాగ్యాధిపతిగా మంచి తెలివితేటల్ని, వ్యాపార లాభాలను ఇస్తాడు. ఇక సన్, సూర్యుడు అశుభుడు, శత్రువు. ఈయన అంటే సూర్యుడు శనికి తండ్రి అన్నమాట. ఆరోగ్యము మరియు తండ్రితో సగర్వ సత్సంబంధాలుపై ప్రభావం చూపిస్తాడు. ఇక చంద్రుడు, మూన్, సమగ్రహం. అంటే ఇక్కడ చంద్రుడు 7వ ఇల్లు, అంటే మారకత్వ దోషం ఉన్నదన్నమాట. చంద్రుడితోని భాగస్వామ్యం, వివాహ జీవితాన్ని సూచిస్తాడు. ఇక కుజుడు కూడా పాపి లేక సమగ్రహం అనవచ్చు. 4 మరియు 11వ ఇల్లు ఆస్తులు ఇచ్చినప్పటికీ కోపం మరియు ఒత్తిడిని పెంచుతాడు. ఇక గురువు, ఈ గురుగ్రహం కూడా మకర లగ్నానికి అశుభుడే. 3 మరియు 12వ ఇల్లు అవ్వడం వల్ల అధిక ఖర్చులు, ప్రయాణాల్లో కష్టాలను సూచిస్తాడు. ఓకే, వీరి కెరియర్ విషయానికి వస్తే, ఉద్యోగం, నైసర్గిక కర్మస్థానానికి 10వ ఇంటి అధిపతి, అంటే కలపురుష చక్రంలో 10 మరియు 11వ ఇల్లు శనిది. సో వీరు అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, జ్యుడిషియరీ, ఇంజనీరింగ్, మైనింగ్ లేదా ఇనుము, ఉక్కు వ్యాపారాలలో బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఇక వీరికి చాలా పొదుపరని చెప్పవచ్చు. ప్రతి పైసాను ఆలోచించి ఖర్చు పెడతారు. అనవసరపు ఆడంబరాలకి దూరంగా ఉంటారు. దీని వలన వీళ్ళు స్థిరమైన ఆస్తులని చాలా చక్కగా కూడబెడతారని చెప్పవచ్చు. ఇక వివాహం, వీరికి వివాహం 7వ స్థానము కర్కాటకం. వీరికి భాగస్వామి చాలా సాఫ్ట్, భావోద్వేగమైన, ఎమోషనల్ మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ లగ్నాధిపతి శని, 7వ అధిపతి చంద్రుడు పరస్పర శత్రువులు
కావడం వల్ల వివాహ జీవితం తొలినాళ్ళలో కొన్ని చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొనవచ్చు, లేదా వీరికి వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. ఇక వీరికి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే, ఈ మకర లగ్న జాతకులు ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన బలహీనత వంటి వచ్చే అనారోగ్య సమస్యలు అవకాశం ఉన్నది. ఇక చర్మ వ్యాధులు మరియు గ్యాస్ట్రిక్, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు కూడా వీళ్ళని బాధిస్తాయని చెప్పవచ్చు. కాల్షియం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇక వీళ్ళకి అదృష్టాంశాలు ఏంటంటే, కలిసి వచ్చే రోజులు బుధవారము, శుక్రవారము, శనివారము కలిసి వస్తాయి. మంగళవారం అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. ఇక అదృష్ట రంగులు తెలుపు, నలుపు, ముదురు నీలం అని చెప్పవచ్చు. ఇక అదృష్ట రత్నాలకు వస్తే నీలం లేదా డైమండ్ అంటే శుక్రుని కోసం. ఇక వారి వారి జాతక గ్రహస్థితిని బట్టి చూసి మాత్రమే ధరించాలి. ఓకే. ఇక వీరికి శనిదేవుని ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం, శివారాధన చేయడం వల్ల మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. మీరు పేదవాళ్ళకి మరియు కార్మికులకి, శారీరక శ్రమ చేసే వాళ్ళకి మరియు వికలాంగులకి సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం త్వరగా లభిస్తుందని చెప్పవచ్చు. దీనివలన దోషాలు తొలగి వీరికి అఖండ విజయాన్ని వర్తిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ మకర లగ్నం గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.